ఒక చిన్న సముద్ర మార్గం ప్రపంచ ఇంటర్నెట్ను ఏ స్థాయిలో ప్రభావితం చేయగలదో మీకు తెలుసా? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే ప్రాంతంలో సముద్రం అడుగున వేల కిలోమీటర్ల ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. అక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా మన ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ స్పీడ్ పడిపోతుంది. ఈ రోజు విశ్లేషణలో సముద్రం అడుగున దాగియున్న ఈ గ్లోబల్ డిజిటల్ రిస్క్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ? కేవలం సన్నగా ఉండే ఒక సముద్ర మార్గం నిజంగా గ్లోబల్ ఇంటర్నెట్ నెట్వర్క్ను కంట్రోల్ చేస్తుందా అని? మనలో చాలామందికి తెలియని షాకింగ్ నిజం ఏంటంటే, ఎక్కడో వేల మైళ్ళు దూరంలో ఉన్న ఆ చిన్న భౌగోళిక ప్రాంతం ఈరోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ పనితీరుకు, మన రోజువారీ డిజిటల్ జీవితానికే ఒక పెద్ద ముప్పుగా మారుతోంది. సాధారణంగా ఇంటర్నెట్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది గాలిలో ఉండే మొబైల్ టవర్లు లేదా వైఫై సిగ్నల్స్. కానీ అసలు వాస్తవం వేరు. మన అంతర్జాతీయ డేటాలో ఏకంగా సింహభాగం గాలి ద్వారా కాదండి, సముద్రం అడుగున ఉండే భారీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తోంది. ఇక్కడే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే ప్రాంతం తెరపైకి వస్తోంది. పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రాన్ని కలిపే ఒక సన్నని మార్గమిది. ఈ పేరు వినగానే మనకు ఆయిల్ రవాణా గుర్తొస్తుంది. కానీ ఇది ఆయిల్కే కాదు, గ్లోబల్ ఇంటర్నెట్ నెట్వర్క్లన్నీ కలిసే అతి పెద్ద డిజిటల్ జంక్షన్ కూడా ఇదే. ఈ నంబర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ డిజిటల్ ట్రాఫిక్లో దాదాపు 99% పైగా డేటా ఈ నీటి అడుగున ఉన్న కేబుల్స్ ద్వారానే వెళ్తుంది. మన మోడర్న్ ఎకానమీ ఇంత స్మూత్గా రన్ అవ్వడానికి అలుపెరగకుండా పనిచేస్తున్న సైలెంట్ హీరోలు ఈ కేబుల్సే. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? $10 ట్రిలియన్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు జరిగే $10 ట్రిలియన్ ఆర్థిక లావాదేవీలు పూర్తిగా ఈ సబ్మరీన్ కేబుల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఇవి ఆగిపోతే గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ సిస్టమ్ మొత్తం క్షణాల్లో కుప్పకూలిపోతుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో ఏకంగా 7 ముఖ్యమైన ఇంటర్నెట్ కేబుల్స్ చాలా దగ్గరగా ఒకే చోట వెళ్తాయి. నిపుణులు దీన్ని 7 కేబుల్ క్లస్టర్ అంటారు. మనం రోజు ఆనందంగా మాట్లాడుకునే ఇంటర్నేషనల్ వీడియో కాల్స్, గ్లోబల్ బ్యాంకింగ్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి క్లౌడ్ సేవలు, సోషల్ మీడియా ఇవన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తున్నాయంటే సముద్రం అడుగున ఉన్న ఆ 7 లైన్లు భద్రంగా ఉన్నాయనే అర్థం. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. చారిత్రకంగా ఉన్న కొన్ని దౌత్య వివాదాల వల్ల ఈ కారిడార్ గుండా వెళ్లే కేబుల్స్ అన్నీ పక్కనే ఉన్న ఒమాన్ దేశపు సముద్ర జలాల్లోకి ఇరుకుగా చేరిపోయాయి. ఇలా కేబుల్ రూట్స్ అన్నీ ఒకే చోట ఉండటం వల్ల అక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా మొత్తం నెట్వర్క్ దెబ్బతిని అనేక సిస్టమ్స్ ఒకేసారి డౌన్ అయిపోతాయి. మరి దీనివల్ల మనకేంటి నష్టం అనుకుంటున్నారా? అసలు మన ఇండియాకి ఇంటర్నెట్ ట్రాఫిక్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మన దేశం నుంచి డేటా ముందుగా అరేబియా సముద్రం గుండా బయలుదేరి మిడిల్ ఈస్ట్లోని ఈ హార్మోజ్ లేదా ఎర్ర సముద్రం మార్గం ద్వారా ప్రయాణించి అక్కడి నుండి యూరప్తో పాటు మిగతా ప్రపంచ నెట్వర్క్లకు కనెక్ట్ అవుతుంది. అంటే ఎక్కడో ఆ మిడిల్ ఈస్ట్లో సమస్య వస్తే దాని డైరెక్ట్ ఇంపాక్ట్ మన ఇండియాపై పడుతుందన్నమాట. మన దేశానికి చెందిన $250 బిలియన్ ఐటీ రంగానికి ఇది అతిపెద్ద ముప్పు. ఇంటర్నేషనల్ కాల్స్ కట్ అవ్వడం, బ్యాంకింగ్ లావాదేవీలు ఆగిపోవడం, క్లౌడ్ సర్వీసులు నెమ్మదించడం లాంటి పెద్ద పెద్ద సమస్యలను మన టెక్ కంపెనీలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయో ఈ టైమ్లైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. 2024 ఫిబ్రవరిలో నౌకల యాంకర్ల వల్ల ఎర్ర సముద్రంలో కొన్ని కేబుల్స్ కట్ అయ్యాయి. ఆ తర్వాత 2025 సెప్టెంబర్ నాటికి మరో 4 కేబుల్స్ ధ్వంసమయ్యాయి. ఇక 2026 మార్చిలో పరిస్థితి మరింత సీరియస్ అయింది. భద్రతా కారణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద కేబుల్ కంపెనీ అల్కాటెల్ తమ ఆపరేషన్స్ను ఆపేసింది. మే 2026 కల్లా ఇరాన్ ఆ కేబుల్స్ రక్షణ కోసం ఏకంగా ఫీజులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, దాడులు జరిగినప్పుడు లేదా ఘర్షణలు వచ్చినప్పుడు కేవలం ఇంటర్నెట్ కేబుల్స్ మాత్రమే డ్యామేజ్ కావు. ఆ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి వచ్చే సిబ్బంది ప్రాణాలకు కూడా రిస్క్ ఉంటుంది. భద్రత లేకపోవడం వల్ల రిపేర్ కోసం వాడే అధునాతన నౌకలు కూడా అక్కడికి వెళ్లలేక సురక్షిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సముద్రం అడుగున ఉండే కేబుల్స్ను రిపేర్ చేయగల ప్రత్యేక నౌకలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 63 మాత్రమే ఉన్నాయి. అందులో ఇంత కీలకమైన మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నది కేవలం 3 నౌకలు.
ఈ కొద్దిపాటి నౌకలతో ఇన్ని నెట్వర్క్ సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పనేనా చెప్పండి? దీని వెనుక ఉన్న అసలు జియోపాలిటికల్ స్ట్రాటజీని నిపుణులు చాలా క్లియర్గా విశ్లేషించుతున్నారు. వాళ్ల ప్రధాన లక్ష్యం కేబుల్స్ను కత్తిరించడం కాదు, వాటిని రిపేర్ చేసే వ్యవస్థను తమ ఆధీనంలో ఉంచుకోవడం. అంటే కేబుల్స్పై డైరెక్ట్గా ఒక్క దాడి చెయ్యకుండానే రిపేర్లను ఆలస్యం చేయడం ద్వారా గ్లోబల్ నెట్వర్క్ను మొత్తం తమ గుప్పిట్లో ఉంచుకోవచ్చని వాళ్ళు భావిస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, ఒకవేళ ఈ అదృశ్యమైన లైఫ్ లైన్ పూర్తిగా కట్టయిపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో. ఫైనాన్షియల్ మార్కెట్లలో లావాదేవీలు ఆగిపోయి స్విఫ్ట్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. రీజనల్ క్లౌడ్ సర్వర్లన్నీ డౌన్ అయిపోయి బిజినెస్లు ఆగిపోతాయి. ఇక మనలాంటి సాధారణ ప్రజలకైతే ఇంటర్నెట్ విపరీతంగా స్లో అవ్వడం, కాల్స్ కట్ అవ్వడం, స్ట్రీమింగ్ ఆగిపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు తప్పవు. ఫైనల్గా ఒక్క మాట, మన మోడర్న్ లైఫ్ మొత్తం సముద్రం అడుగున ఎవరికీ కనిపించకుండా ఉండే ఈ కేబుల్స్ పైనే పూర్తిగా ఆధారపడి నడుస్తోంది. మరి అలాంటి సముద్రమే ఒక యుద్ధభూమిగా మారితే మన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు నిలబడుతుంది? మన డిజిటల్ భవిష్యత్తు నిజంగానే సురక్షితంగా ఉన్నట్టా? ఈ ప్రశ్న మనందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.